ఎవరు? హాయ్, నేను రాజ్, అంకిత్ ఫ్రెండ్. నమస్కారం. నమస్తే, నేను అంకిత్ ఫ్రెండ్ని. అంకిత్ ఇంట్లో లేడా? లేరు. మీకేం కావాలి? అదేంటంటే ఆయన కొన్ని ఫిల్మ్స్ అడిగాడు, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు నాకిచ్చి వెళ్ళండి. సరే. మీకెప్పుడు పెళ్ళయింది? ఏంటి ఏమడుగుతున్నారు? లేదు, అంకిత్ నా పాత ఫ్రెండ్, కానీ ఇప్పటిదాకా నాతో చెప్పనే లేదే పెళ్ళైపోయిందని. భలేవాడులే, నాతో చెప్పుండాలి కదా వాడికి పెళ్ళైపోయిందని, ఇంకా ఇంత అందమైన భార్య ఉందని. ఏంటి? నేనేం మీ మర్దిని కాదు, ఇవి నేను మాట్లాడొచ్చు వదినా. ఆయన మీతో చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. సరే సరే, మీరు చేశారు కదా. సరే అయితే బయలుదేరండి. అవును, మీరు లంచ్ చేశారా? ఏంటి? అది మీరింకా లంచ్ చేసుండరనుకున్నాను, అందుకే. మీ పని అయిపోయిందా? అయిపోయింది. బయలుదేరండి. నమస్తే. హలో, ఏంటి విషయం మంజు? పెళ్ళైన తర్వాత మర్చిపోయా? హే నేహా, హాయ్. నువ్వెలా ఉన్నావు? నన్ను వదిలే నువ్వెలా ఉన్నావో చెప్పు. అంగీత్ ఎలా ఉన్నాడు? ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. అవన్నీ సరే గాని నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? బావెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. ఇప్పుడే పెళ్లి ఫొటోస్ చూస్తున్నాం. నువ్వు గుర్తుకొచ్చావు, అందుకనే కాల్ చేశాను. నీ ప్రేమ కదా నా పెళ్లిలోనే కదా స్టార్ట్ అయింది. అవును, కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను, ఒకవేళ నీకు పెళ్లి కాకపోతే అంకిత్ ఎప్పుడు నాకు దక్కేవారు కాదు. అవును, నిజమే. సరే, ఒక విషయం చెప్పు, అదంతా అయిందా లేదా? అంతా అయిందంటే? అదేనే, అదే. ఏంటి నువ్వు? అదంతా అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ నైట్ జరుపుకున్నావా లేదా? నేహా, నువ్వేం మాట్లాడుతున్నావు? చిచిచి, ఇందులో చీచీకేముంది? ఇది అందరికీ జరిగేదే కదా, దీనికెందుకు అంత సిగ్గుపడుతున్నావు? చెప్పు. లేదు, నేను ఫోన్ కట్ చేయనా? ఓకే, బాయ్. వామ్మో, తనుందే ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. అరే, మీరు వచ్చేసారా? ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? ఏమి లేదమ్మా. ఏమైంది? అరే చెప్పండి, చెప్పండి. ఏం చెప్పమంటావు, కొంచెం టెన్షన్గా ఉంది. సరే, ఎందుకు టెన్షన్గా ఉన్నారో చెప్తారా? ఏమి లేదు, కూడా పనిచేసేవాళ్ళు పెళ్లి పార్టీ అడుగుతున్నారు. అయితే ఏంటి, పార్టీ ఇవ్వండి. మీకు డబ్బులేమైనా కావాలా? అదంతా సమస్య లేదు. వాళ్ళు ఇంటికి రావాలి అంటున్నారు, నీ చేత్తోనే తినాలంట. అంతే కదా, ఇందులో ప్రాబ్లం ఏముంది? నేనే వండుతాను, మీరు పిలవండి. నిజంగానా? అందరికి వండేస్తావా? చూద్దాం. సరే గాని, మీ ఫ్రెండ్ ఒకరు వచ్చారు, ఏదో ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్లారు. పెన్ డ్రైవా? వచ్చినవాడు రాజా అని చెప్పాడా? బాగా పొగరుబోతులా ఉన్నాడు. వాడు అలాగే ఉంటాడు, కానీ చాలా మంచోడు. అది ఎక్కడ పెట్టావు? బయట డ్రాయర్ ఉంది కదా, అందులోనే ఉంది. ఓకే, ఇప్పుడే వస్తాను. నేను నిద్రపో, వచ్చేస్తానులే. మళ్ళీ స్టార్ట్ చేసావా? గాయ్స్ గాయ్స్ గాయ్స్, మీకు విషయం తెలుసా? ఈ రోజు మనకొకరు పార్టీ ఇవ్వబోతున్నారు. హే బ్రో, నేనేం పార్టీ ఇవ్వడం లేదు, ముందే చెప్పేస్తున్నాను. నేనేం పార్టీ ఇవ్వను, సీరియస్ గానే అంటున్నాను. బ్రో, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? నన్ను చూసి అన్నావంటే నన్నట్టే కదా. ఉండు, నేను చెప్తాను. అసలు విషయం ఏంటంటే రమేష్ బ్రోకి ప్రమోషన్ వచ్చింది. ఎప్పుడు దొరికింది? అలాగా, నాకు తెలియదులే. సరే, ఒక క్లూ ఇస్తాను. అతనికి ఈ మధ్య పెళ్ళైందా? వర్మకే కదా? వర్మ. గాయస్ గాయస్ గాయస్, ఒక్క నిమిషం. పెళ్లి కొడుకుని నేనే కదా, నేనే పార్టీ ఇస్తాను. అరే ఏంటబ్బా, పక్కనే కూర్చొని నీకు పెళ్ళయ్యిందా?
ఎప్పుడు రా? ఇంకా మంచిది, నేను పార్టీ ఇవ్వాలనుకున్నాను. కానీ ఖర్చు గురించి అడుగుతున్నావు, కానీ వాడికి జరిగిన పెళ్లి గురించి అసలు చెప్పలేదు. ఒక నిమిషం ఉండు, ఈ విషయం నీకెలా తెలుసు? అరే తన చేతుకున్న రింగు చూడు. అరే చూపించండి. వైట్ గోల్డా? వైట్ గోల్డ్. వావ్. పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు చెప్తున్నారో అప్పుడు. ఎప్పుడు చెప్తే అప్పుడా? బ్రో పెళ్ళైపోయింది కదా, త్వరగా మాకు పార్టీని ఇవ్వు. త్వరగా పార్టీ లేదు, ముందు రేపు బాస్ని అడుగుదాము. బాస్ని ఎందుకు పిలవాలి? బాస్ తో చెప్తే ఆయనే వచ్చేస్తాడు కదా. ఏంటయ్యా ఎంతసేపు ఇదే తినాలి? సరే చేత్తో ఎప్పుడు తినేది? బెటర్ ఐడియా. నేనే చెప్దాం అనుకున్నా, మీరే ఇంటికి వచ్చేయండి. అది పార్టీ చేసుకుందాం. వదిన చేసే రుచికరమైన భోజనం. Yes, ఆ. done. అలాగే బాస్ దగ్గర నువ్వే చెప్పేయి. అలా కొంచెం తక్కువ తిను, పొట్ట బయటకు వస్తుంది. నువ్వు తిను. మంజు వస్తున్నానండి. తొందరగా అమ్మా, తొందరగా, వాళ్ళు వచ్చేస్తారు. కమాన్ కమాన్. ఇదిగో చూడండి. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయని చెప్తున్నాను కదా, మరెందుకు టెన్షన్ పడుతున్నారు? దానికే కదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తున్నాను. అలాగా? అయితే చెప్పండి, ఇవాళ మీరు ఏ హెల్ప్ చేశారు? అలా చూడు, అన్నిటినీ సర్దాను కదా, ప్లేటు గ్లాసు అన్ని. వాళ్ళు వచ్చేసినట్టు. వెళ్దాం. వాళ్ళు వచ్చేసినట్టున్నారు, వెళ్ళి తలుపు తెరవండి. రెడీగా ఉండు. నేను రెడీగా ఉన్నాను. రండి రండి రండి. నమస్తే వదిన. ఇది నమస్తే, నమస్తే. ఆదిత్య, నమస్తే ఇది వదిన. వికాస్. నమస్కారం. రండి సార్. నమస్తే సార్. ఈయన నా బాస్ మిస్టర్ శర్మ, నా భార్య సార్. హలో. రండి సార్, కూర్చోండి. సరే పదా. అది సరే, నువ్వు వదిన్ని ఎప్పుడు కలిసావో చెప్పు. అది కాదు, నేను ఒక ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. అక్కడ తనని చూశాను, నచ్చింది, పెళ్లి చేసుకున్నాను. అరే ఏంటయ్యా ఈ విధంగా డ్రైగా చెప్పకు, బాగా అర్థమయ్యేలా చెప్పు. అరే ఏంటయ్యా, సరే అడగండి. నా ఫ్రెండ్ ఉంది, దాని పేరు స్నేహ. దాని పెళ్లికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ ఈవిడ్ని చూశాను. నాకు తనని చూడంగానే నచ్చేసింది. నా మనసు కనిపించింది, పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని. లవ్ అట్ ఫస్ట్ సైట్. తర్వాత ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఏమనలేదా? ఇందులో విషయం ఏంటంటే, నా పేరెంట్స్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మంజు ఆర్ఫనైజర్లో పెరిగిన పిల్ల, సో తన తరపున పేరెంట్స్ అని ఎవరు లేరు. ఇదే విషయమా? నేనొకటి చెప్పను అంకిత్, మీ భార్య వంట భలే చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా అందంగా కూడా ఉన్నారు. నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదిగో ఇంకాస్త రైస్ పెట్టుకోండి. మీరు కూడా కాస్త పెట్టుకోండి. మీకు కావాలా? నేను ఒకటి చెప్పనా మంజు? చెప్పండి. నువ్వు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నావు. వదినా మీరు వచ్చి మాతో కూర్చొని తినండి. వాడి కూడా వడ్డించు మంజు. రా కూర్చో, మాతో జాయిన్ అవ్వు. నేను ఇంకా అసలు నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఒక కోతోడికి ఇంత అందమైన అమ్మాయి ఎలా దొరికిందో అర్థం కావట్లేదు. ఏంటి సార్ మీరున్నారే అసలు. తినండి సార్, అందుకని పెళ్లికి పిలవలేదా? అవునవును కరెక్ట్ గా చెప్పారు.